హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్డ్రాన్ లెర్నింగ్ హబ్. ఈ వీడియోలో అయితే మనము డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్‌లోని చాప్టర్ 5 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. కాన్సెప్ట్ కంటే టాప్ 10 క్వెషన్స్ అంటే సెమ్‌లోకి ఏ క్వెషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుందో ఆ క్వెషన్స్ మాత్రమే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ 10 క్వెషన్స్ చదివితే మనకు కాన్సెప్ట్ అంతా అంటే ఆ చాప్టర్ మొత్తం అర్థమైపోతుందనమాట. So we will start with the first question. How should a service be designed in detailed, including the key steps and considerations? అంటే ఏంటి, ఒక సర్వీస్ అనేది డీటెయిల్డ్గా ఎలా డిజైన్ చేయాలి, అందులో కీ స్టెప్స్ ఉండాలి అండ్ కీ కన్సిడరేషన్స్ కూడా ఉండాలి. ఈ రెండు కలిపి ఒక మంచి సర్వీస్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. మామూలుగా సర్వీస్ అంటే ఏంటండి, ఇప్పుడు నార్మల్గా గూగుల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, క్లౌడ్ సర్వీస్ ఉంటుంది, లేకపోతే మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, పవర్ బిఐ ఇస్తున్నారు మనకి, ఎక్సెల్స్ ఇస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్ అంతా ఇచ్చి వాళ్ళు మన దగ్గర కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు అండ్ ప్రీమియం మోడల్లో కూడా ఉంటుందన్నమాట అది. సో మనము ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సర్వీస్ డిజైన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ పీపుల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కమ్యూనికేషన్ టు ఇంప్రూవ్ సర్వీస్ క్వాలిటీ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సర్వీస్ డిజైన్ అనేది ఒక ప్రాసెస్లో అది ప్లానింగ్ అనమాట. అంటే ప్లాన్ చేసే ముందు ఒక ప్రాసెస్ లాంటిది. ఇది పీపుల్ని ఆర్గనైజింగ్గా పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండడానికి, దాని తర్వాత ఒక 2 పీపుల్ లేకపోతే ఒక 2 ఆర్గనైజేషన్స్ మధ్యలో కమ్యూనికేషన్ని, క్వాలిటీని పెంచడానికి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంటే సర్వీస్ డిజైన్ ప్రాసెస్ అనేది ఇన్నిటికి హెల్ప్ అవుతుందన్నమాట. సో మనము దీనికి కీ స్టెప్స్ అండ్ కన్సిడరేషన్స్ కూడా చూడాలి కదా. ఇప్పుడు అది చూసేద్దాము. కీ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ యూజర్ రీసెర్చ్లో అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్, పెయిన్ పాయింట్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. మనము కస్టమర్ నీడ్స్ని, పెయిన్ పాయింట్స్ని, ఎక్స్పెక్టేషన్స్ని ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటర్వ్యూ కస్టమర్స్ టు అ బ్యాంక్ టు లెర్న్ వాట్ ఫ్రస్ట్రేట్స్ దెమ్ అబౌట్ లాంగ్ క్యూస్ అంటే ఏంటండి, ఇప్పుడు ఒక బ్యాంక్ వాళ్ళు వాళ్ళ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకోవడానికి ఒక ఇంటర్వ్యూ పెట్టారనమాట. ఆ ఇంటర్వ్యూలో ఏం అడిగారు, ఎందుకు పెట్టాలి అనుకున్నారు అంటే, లాంగ్ క్యూస్ ఉంటాయి కదండి బ్యాంక్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ, ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేయాలంటే లాంగ్ క్యూస్ ఉంటాయి కదా. ఆ క్యూస్కి మన యూజర్స్ అనేవాళ్ళు లేకపోతే కస్టమర్స్ అనేవాళ్ళు ఎలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, మనం దీనికి ఎట్లా చెక్ పెట్టాలి అనే దాని గురించి ఫస్ట్ కస్టమర్ రీసెర్చ్ అయితే తెలుసుకున్నారనమాట. అంటే ఇప్పుడు బ్యాంక్లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం అనేది ఒక సర్వీస్ కదా. అంటే మనం కొంచెం మనీ ఇస్తాము, వాళ్ళు మనకి ఏదైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. అలాంటి సర్వీస్లో మనకి డిజైన్ అంటే ఇంకా మంచిగా ఎట్లా జరుగుతుంది అని చెప్పి అడిగారు. దాని తర్వాత యూజర్ రీసెర్చ్ అయిపోయిన తర్వాత డిఫైన్ సర్వీస్ బ్లూ ప్రింట్. ఇందులో కూడా ఐడియేషన్ స్టెప్స్ మనకి డీటెయిల్ స్టెప్సే ఉన్నాయి, డిజైన్ థింకింగ్ స్టెప్స్ ఉన్నాయి. యూజర్ రీసెర్చ్ అంటే లైక్ ఎంఫసైజ్ లాగా. దాని తర్వాత డిఫైన్ అని చెప్పారు. డిఫైన్ సర్వీస్ బ్లూ ప్రింట్, మ్యాప్ అవుట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది సర్వీస్ బోత్ ఫ్రంట్ స్టేజ్ అండ్ బ్యాక్ స్టేజ్. అంటే ఫ్రంట్ స్టేజ్లో కూడా బ్యాక్ స్టేజ్లో కూడా కస్టమర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాని గురించి మనం కరెక్ట్గా తెలుసుకోవాలన్నమాట. అంటే అప్పుడే కదా మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కరెక్ట్గా ఫామ్ చేసుకోగలుగుతాం ఒక సర్వీస్లో కూడా. అంటే ఏంటి, ఇప్పుడు ఫ్రంట్ స్టేజ్ ఒక ఏటీఎం ఉంది, దాని ఫ్రంట్ స్టేజ్లో ఎట్లాంటిది ఉంటుంది, బ్యాక్ స్టేజ్లో ఎలాంటిది ఉంటుంది అని చూద్దాం. ఏటీఎం మెషిన్ బ్యాక్ స్టేజ్లో వచ్చేసి టెక్నికల్ సపోర్ట్ అండ్ క్రాష్ రీఫిల్లింగ్. అంటే ఇప్పుడు మనకి ఫ్రంట్ స్టేజ్లో ఏముండొచ్చండి, మనకి ఇబ్బందులు లాంటివి పెద్ద పెద్ద క్యూస్ ఉండొచ్చు, అదొక ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇప్పుడు బ్యాక్ స్టేజ్లో ఏముంటుంది, క్రాష్ అయిపోతూ ఉండొచ్చు, మనీ అనేది తొందరగా అయిపోతూ ఉండొచ్చు. ఇలాంటిది బ్యాక్ స్టేజ్లో ఉంటుంది అనమాట. ఈ రెండు ఫ్రస్ట్రేట్ కలిగిస్తుంది యూజర్స్ని. కాబట్టి ఇలాంటి సర్వీసెస్లో కూడా మనము యూజర్స్కి తగ్గట్టే మనది బిల్డ్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత స్టేజ్ ఏంటి, ఐడియేట్ అండ్ ప్రోటోటైప్లో ఏంటి, జనరేట్ ఐడియాస్ టు ఇంప్రూవ్ సర్వీస్ అండ్ క్రియేట్ మాకప్ సొల్యూషన్స్. అంటే ఐడియాస్ అనేవి మనం జనరేట్ చేసుకోవాలన్నమాట. దేనికి, సర్వీసెస్ని క్రియేట్ చేసుకోవడానికి అండ్ దానికి తగ్గ సొల్యూషన్స్ని క్రియేట్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ ఏంటి, డిజైన్ డిజిటల్ టోకన్ సిస్టమ్ టు రెడ్యూస్ వెయిటింగ్ టైం. ఇప్పుడు నార్మల్గా మనకి చాలాసేపు వెయిట్ చేస్తుంటాం హోటల్స్లో కానివ్వండి, లైక్ ఇంకెక్కడన్నా అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్తే ఏదైనా రైడ్స్ కోసం కానివ్వండి, చాలాసేపు వెయిట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన టర్న్ వచ్చినప్పుడు ఒక చిన్న మెసేజ్ మన ఫోన్కి వచ్చేసింది అనుకోండి,
మన టైం అప్పుడు కరెక్ట్గా వెళ్ళిపోతాం. అంతసేపు మనకి వేరే పనులు ఏమన్నా ఉంటే అవి చూసుకుంటాం అనమాట. దానికి ఇది యూజ్ అవుతుంది అని చెప్పి ఇచ్చారనమాట. సో అయిపోయింది, లైక్ రెడ్యూసింగ్ వెయిట్ టైం. యా, టెస్ట్ అండ్ రీఫైన్. టెస్ట్ ది సర్వీస్ విత్ ది యూజర్స్ అండ్ రీఫైన్ బేస్డ్ ఆన్ ది ఫీడ్బ్యాక్స్. ఫస్ట్ టెస్ట్ చేయాలండి యూజర్స్తో. ఏ సర్వీస్ అయినా ఫస్ట్ యూజర్స్తో టెస్ట్ చేసిన తర్వాత దాన్ని అయితే రీఫైన్ చేస్తాం. దేనిపైన బేస్ చేసుకొని, యూజర్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని మళ్ళీ మనము రీఫైన్ అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంట్ అండ్ మానిటర్. అంటే ఫస్ట్ మనము ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ రీఫైన్ చేసాం కదా, అట్లా రీఫైన్ చేస్తూ ఉండడం కొద్దీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏం చేయాలి, మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ అప్పటికి వాళ్ళకి నచ్చొచ్చు అనమాట. ఫ్యూచర్లో ఇంకా ఒక 10 years 20 years అయ్యే కొద్దీ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేయాలి అనుకుంటారు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. లాంచ్ ది ఫైనల్ సర్వీస్ డిజైన్ అండ్ కంటిన్యూస్లీ మానిటర్ ఇట్స్ పర్ఫార్మెన్స్. ఎగ్జాంపుల్ ఏంటి, యూస్ కస్టమర్ సర్వీస్ టు ఎవాల్యుయేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్. పర్ఫెక్ట్గా ఒకటి రెడీ అయిపోయిన తర్వాత దాన్ని లాంచ్ చేసి మనం కంటిన్యూస్గా దాని ఫీడ్బ్యాక్ అయితే తెలుసుకుంటూ ఉండాలి. ఐ మీన్ పర్ఫార్మెన్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఎలాగా, సర్వీసెస్ ఐ మీన్ లైక్ సర్వీస్ని పెట్టి, లేకపోతే ఇంటర్వ్యూస్ని పెట్టి, ఇలాంటి వాటిని పెట్టి మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం క్వశ్చన్ చూసామంటే, సర్వీస్ బేస్డ్ అంటే సర్వీస్ ఈ డిజైన్ కన్సిడరేషన్ ఇంక్లూడ్ చేసుకొని ఎలాగ డీటెయిల్గా ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి అడిగారనమాట. సో ఈ క్వశ్చన్ అయితే మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, ఇన్ వాట్ వేస్ డస్ డిజైన్ థింకింగ్ కాంప్లిమెంట్ లీన్ స్టార్టప్ మెథడాలజీస్. అంటే డిజైన్ థింకింగ్ స్టార్టప్ మెథడాలజీస్కి ఎలా దగ్గర సంబంధం ఏమన్నా ఉందా అని చెప్పి అడిగారనమాట. ఒకవేళ ఉంటే అది ఎట్లాగా. డిజైన్ థింకింగ్ అండ్ లీన్ స్టార్టప్ బోత్ ఎయిమ్ టు బిల్డ్ యూజర్ సెంటర్డ్ సక్సెస్ఫుల్ సొల్యూషన్స్ క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ. డిజైన్ థింకింగ్, దాని తర్వాత స్టార్టప్, వీళ్ళిద్దరూ దేనికోసం కష్టపడతారు, ఇద్దరు యూజర్ సెంటర్డ్ అండ్ సక్సెస్ఫుల్ సొల్యూషన్స్ని తీసుకురావాలి, అది క్విక్గా తీసుకురావాలి, ఎఫిషియెంట్గా తీసుకురావాలని చెప్పి అయితే వీళ్ళిద్దరూ కష్టపడతారనమాట. వీళ్ళు ఎలా కాంప్లిమెంట్ చేస్తారు, హౌ దే కాంప్లిమెంట్. ఇప్పుడు ఎంపతి అనేది మనకు డిజైన్ థింకింగ్లో ఉంటుంది, ఎక్స్పెరిమెంటేషన్ అనేది స్టార్టప్లో ఉంటుంది. అలాగా ఎంపతి ప్లస్ ఎక్స్పెరిమెంటేషన్. Design thinking begins with empathy. Lean startup focus on testing ideas. Together they ensure right problem solved. అంటే ఏంటి, ఫస్ట్ డిజైన్ థింకింగ్ దేనిపైన ఫోకస్ చేస్తుంది, మనకి ఎంపతి పైన. ఎంపతి అంటే నార్మల్గా అన్ని డేటా అంతా కలెక్ట్ చేసుకోవడం ఎంపతి. స్టార్టప్ అనేది ఐడియాస్ని టెస్ట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది అనమాట. వీళ్ళిద్దరు దేనికి, ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి చూస్తున్నారు. For example, a food app startup uses empathy to understand delivery delays and then uses Lean's MVP, minimum viable product, to test GPS based tracking system. అంటే ఏంటి, స్టార్టప్కి సపరేట్ స్టెప్స్ ఉన్నాయి, లీన్ స్టార్టప్కి, అండ్ ఎంపతికి సపరేట్ స్టెప్స్ ఉన్నాయి కదా, అవి రెండు కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అడిగినారు. కాబట్టి ఒక ఫుడ్ స్టార్టప్లో చూసుకుంటే ఎంపతి యూస్ చేసుకొని అంతా కలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత MVP యూస్ చేసుకొని, మినిమం వియబుల్ ప్రైస్ యూస్ చేసుకొని, GPS బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్ దాంతో టెస్ట్ చేస్తారనమాట. దాని తర్వాత ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. బోత్ ఎంకరేజ్ బిల్డింగ్ ఫాస్ట్ లో కాస్ట్ ప్రోటోటైప్ అండ్ టెస్టింగ్ విత్ యూజర్స్ ఎర్లీ. అంటే డిజైన్ థింకింగ్లోనూ లీన్ స్టార్టప్లో కూడా ర్యాపిడ్ ప్రోటోటైప్ని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. ర్యాపిడ్ ప్రోటోటైప్ అంటే ఏం లేదు, ఫాస్ట్గా ఒక మోడల్ని బిల్డ్ చేసేసి విత్ లో ప్రైస్ బిల్డ్ చేసేసి యూజర్స్కి ఇచ్చేసి వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకొని వెంటనే మళ్ళీ దాన్ని మాడిఫై చేయడం అనమాట. అది ఫాస్ట్ ప్రోటోటైపింగ్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే. ఎగ్జాంపుల్ ఏంటి, ఆ స్టార్టప్ మైట్ యూజ్ పేపర్ స్కెచెస్ అండ్ క్విక్ కోడింగ్ టు టెస్ట్ న్యూ ఫీచర్. జస్ట్ ఏం లేదు, ఇందాక నేను చెప్పిందే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటి వీళ్ళిద్దరూ కలిసి పాటించేది అంటే, ఫెయిల్ ఫాస్ట్ లెర్న్ ఫాస్ట్. అంటే ఫాస్ట్గా ఫెయిల్ అయిపోండి, ఫాస్ట్గా నేర్చేసుకోండి. డిజైన్ థింకింగ్ టీచర్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్. Learn startups treats failure as part of learning. Example, if a fitness app idea fails,
The team uses user feedback to redesign it quickly. Together they help startups innovate with less risk and more user focus. అంటే ఏంటి, డిజైన్ థింకింగ్లో ఫెయిల్యూర్ నుంచి మనం నేర్చుకుంటాం అనమాట. డిజైన్ థింకింగ్లో అయితే స్టార్టప్లో ఏంటి, ఫెయిల్యూర్ అనేది పార్ట్ ఆఫ్ లెర్నింగ్, రెండు ఒకటే మీనింగ్ ఇస్తుంది. సో ఫెయిల్ ఫాస్ట్, లెర్న్ ఫాస్ట్, ఇది కూడా ఒకటి. ఇందులో మనం ఏం తెలుసుకున్నాము ఈ సెకండ్ క్వశ్చన్లో, డిజైన్ థింకింగ్ స్టార్టప్ మెథడాలజీస్ రెండు దగ్గర సంబంధం ఏమైనా ఉందా, ఉంటే అది ఎట్లాంటి పాత్రలో ఉంది, దానికి 3 డిస్కస్ చేసుకున్నాం. ఎంపతి అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, ఫెయిల్ ఫాస్ట్, లెర్న్ ఫాస్ట్, ఈ 3 గుర్తుపెట్టుకొని ఈ 3 ఎగ్జామ్లో రాసేసేయండి. అండ్ నెక్స్ట్, హౌ క్యాన్ డిజైన్ థింకింగ్ హెల్ప్ బిజినెస్ స్టే రిలవెంట్ ఇన్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ మార్కెట్. అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అనేది బిజినెస్లో ర్యాపిడ్గా ఎవాల్వ్ అవ్వడానికి ఎట్లా హెల్ప్ అవుతుంది డిజైన్ థింకింగ్ అని అడిగారు. ఇప్పుడు మనము 5 టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఎంపతి కానివ్వండి, డిఫైన్, ప్రోటోటైపింగ్, టెస్టింగ్, ఐడియేషన్, ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసే వరకు పనికొస్తాయి. దాని తర్వాత ప్రోడక్ట్ లాంచ్ చేసిన తర్వాత పనికొస్తాయి, పనికిరావా, బిజినెస్ని గ్రో చేయడానికి పనికొస్తాయి, పనికిరావా అని మనం చూడబోతున్నాం అనమాట. డిజైన్ థింకింగ్ హెల్ప్స్ బిజినెస్ అండర్స్టాండ్ చేంజింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ ఇన్నోవేట్ అకార్డింగ్లీ. డిజైన్ థింకింగ్ అనేది ఒక బిజినెస్ని బాగా అర్థం చేసుకోవడానికి, అలాగే కస్టమర్ నీడ్స్ని, అంటే కస్టమర్ నీడ్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి కదా, ఆ నీడ్స్ అన్నిటిని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం తయారవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. కీవేస్ ఏంటి దీనికి, ఎంపతి ఫర్ ఎవల్యూటింగ్ యూజర్స్. ఇప్పుడు కొన్ని కొన్ని స్టేజెస్ ఉన్నాయి కదా, ఆ స్టేజెస్ గురించి మళ్ళీ మనం ఈ ఆస్పెక్ట్లో ఎట్లా యూజ్ అవుతుంది చూస్తామన్నమాట. ఎంపతి ఫర్ ఎవల్యూటింగ్ యూజర్స్, బై కన్సల్టింగ్ స్టడీ యూజర్స్ బిజినెస్ అడాప్ట్ న్యూ ట్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటి, ఆ రీటైల్ బ్రాండ్ నోటీసెస్ దట్ యూజర్ వాంట్ ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అండ్ క్విక్లీ రీడిజైన్స్ ఇట్ మెటీరియల్స్. అంటే ఏంటి ఇక్కడ, ఒక స్టడీలో ఏం తెలుస్తుంది అంటే, ఎంపతి అంటే నార్మల్గా అంతా కలెక్ట్ చేసుకోవడం కదా, యూజర్స్ నుంచి అంతా కలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు నార్మల్గా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయిపోయిన తర్వాత కూడా మనం యూజర్స్ నుంచి అంతా కలెక్ట్ చేసుకొని బిజినెస్లో ఇంకా ఏం న్యూ ట్రెండ్స్ అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఒక రీటైల్ బ్రాండ్ ఏం నోటీస్ చేసింది, ఇప్పుడు ప్లాస్టిక్ తగ్గించాలి అని చెప్పి కొంతమందికి అనిపించింది అనుకోండి, వాళ్ళ ఐడియాని తీసుకొని ప్లాస్టిక్ని తగ్గించి ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ యూజ్ చేసేవాళ్ళు. దానివల్ల మంచిగా అంత రీసైకిల్ కూడా అవుతుంది కాబట్టి. దాని తర్వాత ఏంటి, కంటిన్యూస్ ఇన్నోవేషన్ అనేది కూడా మనకి డిజైన్ థింకింగ్లో ఒక పార్టే, ఎంపతి కూడా ఒక పార్టే 5 స్టేజెస్లో. అండ్ ఇన్నోవేషన్, డిజైన్ థింకింగ్ ఎంకరేజెస్ రెగ్యులర్ ఐడియేషన్ కీపింగ్ బిజినెస్ అహెడ్. డిజైన్ థింకింగ్ అనేది రెగ్యులర్గా ఐడియా జనరేషన్కి యూజ్ అవుతుంది అనమాట. దాన్ని బిజినెస్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్పాటిఫై యూజెస్ డిజైన్ థింకింగ్ టు టెస్ట్ అండ్ యాడ్ ఫీచర్స్ లైక్ లిరిక్స్ డిస్ప్లే అండ్ మూడ్ బేస్డ్ ప్లేలిస్ట్. ఇప్పుడు స్పాటిఫై ఉంది, ఇప్పుడు నార్మల్గా స్టార్టింగ్లో మనకి స్పాటిఫై ఎలా అవైలబుల్ ఉండేది, జస్ట్ ర్యాండమ్గా సాంగ్స్ అన్నీ అందులో ఉండేవి. దాని తర్వాత ఎలా అప్డేట్ చేశారు, మూవీ వైజ్ సాంగ్స్ అనేటివి అప్డేట్ చేశారనమాట. ఇప్పుడు దాని తర్వాత ఎలా అప్డేట్ చేస్తున్నారు, ప్లేలిస్ట్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు ప్లేలిస్ట్ దాని తర్వాత ఎలాగా, మూడ్ వైజ్, ఇప్పుడు కరెంట్ మూడ్ ఏంటి, యాంగ్రీనా, సాడా, డిప్రెషనా, హ్యాపీనా, పార్టీనా, ఇలాంటివన్నీ తెలుసుకొని ఆ మూడ్కి తగ్గట్టు సాంగ్స్ పెడుతుంది అనమాట. దాంతో లిరిక్స్ కూడా యాడ్ చేస్తుంది. ఇలాగా కంటిన్యూస్గా ఇన్నోవేట్ చేస్తూనే ఉంది, ఒకసారి ప్రోడక్ట్ లాంచ్ చేసి ఆపేయలేదు. సో ఇది కంటిన్యూస్ ఇన్నోవేషన్ అంటే. అడాప్షన్ టు టెక్నాలజీ అంటే టెక్నాలజీకి అడాప్ట్ అవ్వడం, హెల్ప్స్ టీమ్స్ ఇన్కార్పొరేట్ న్యూ టెక్ creativity. Example, restaurants use design thinking to create QR code menus during COVID-19 pandemic. అంటే అడాప్షన్ కూడా కంటిన్యూస్గా ఉండాలి. ఇక్కడ పైన ఏంటి, కంటిన్యూస్ ఇన్నోవేషన్ అంటే కొత్తగా కనిపెడుతూ ఉండాలన్నమాట, అన్నీ కొత్తగా యాడ్ చేస్తూ ఉండాలి ఫీచర్స్ అనేవి. అడాప్షన్ టు టెక్నాలజీ అంటే కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే దానికి అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది కొత్త టెక్నాలజీ అప్పట్లో, కాబట్టి COVID-19 టైంలో ఆ క్యూఆర్ కోడ్ని దానికి రిలేట్ చేశారనమాట. దీనికి రిజల్ట్ ఏమొస్తుంది, బిజినెస్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది, ఎప్పుడు కాంపిటేటివ్గా ఉంటుంది. దాని తర్వాత మార్కెట్ ఎంత చేంజ్ అయినా అది ఈవెన్గా ఉంటుంది అనమాట. సో మనము ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఏం తెలుసుకున్నాము, బిజినెస్
పెట్టిన తర్వాత ర్యాపిడ్గా ఎవాల్వ్ అవ్వడానికి డిజైన్ థింకింగ్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది థర్డ్ క్వశ్చన్లో అయితే మనం తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ 4th క్వశ్చన్, వాట్ ఈజ్ వర్చువల్ కొలాబరేషన్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్? ఈ క్వశ్చన్లో ఏమడిగారు, వర్చువల్ కొలాబరేషన్ అంటే ఏంటి, వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి. వర్చువల్ కొలాబరేషన్ మీన్స్ వర్కింగ్ టుగెదర్ యాజ్ team through digital tools even when members are in different location. వర్చువల్ కొలాబరేషన్ అంటే ఏంటండి, మామూలుగా లైక్ ల్యాప్టాప్స్లో చాలామంది మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు కదా, అట్లాంటిది అనుకోండి. అలాంటిదే అంటే వర్చువల్ కొలాబరేషన్ అంటే ఒక టీం అంతా డిజిటల్ టూల్స్ ద్వారా కలవడం అనమాట. ఈవెన్ వాళ్ళు డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పటికీ ఈ వర్చువల్ కొలాబరేషన్ ద్వారా వాళ్ళు కలుస్తారనమాట. దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, యూజ్ ఆఫ్ టెక్నాలజీని బాగా యూజ్ చేస్తారు. టీమ్స్ జూమ్, గూగుల్ మీట్, స్లాక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఇలాంటివంతా యూజ్ చేస్తారు. ఇవంతా టెక్నాలజీ కదా. కమ్యూనికేట్ అండ్ షేర్ వర్క్ అంటే వర్క్ని షేర్ చేసుకోవడానికి ఈ టూల్స్ అన్నిటిని యూజ్ చేస్తారనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, a team in India and US use Figma and Zoom to co-create a mobile app. ఇప్పుడు ఫిగ్మా మేబీ చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఫిగ్మా అనేది ఒక క్లౌడ్ కంప్యూటింగ్ టూల్ అనమాట. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇద్దరం డిజైనింగ్ చేస్తున్నాం అనుకోండి, మనము ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడో ఉండొచ్చు, లైక్ యూఎస్లో ఉండొచ్చు, కానీ ఇద్దరం ఒకటే థీమ్ పైన వర్క్ చేస్తాం అనమాట. అంటే నేను ఏం చేంజ్ చేసినా అక్కడ వాళ్ళకి కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేంజ్ చేసినా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలా అని డిలేస్ ఉంటాయా డిజైన్లో అంటే ఉండదు, చాలా స్మూత్గా వర్క్ అవుతూ ఉంటుంది. దాన్నే ఫిగ్మా అనేసి ఒకటి అంటాం అనమాట, టూల్ ఇది. అండ్ జూమ్ మీట్ కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఇద్దరు కోక్రియేట్ చేసుకున్నారు, ఒక యాప్ని కోక్రియేట్ చేస్తారనమాట. రియల్ టైమ్ అండ్ అసింక్రోనస్ కమ్యూనికేషన్. అంటే ఏంటి, టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు లైవ్లో కొలాబరేట్ అవుతారు అండ్ లైవ్లోనే అప్డేట్స్ కూడా సెండ్ చేస్తారనమాట. దాన్ని టీమ్ మెంబర్స్ కెన్ కొలాబరేట్ లైవ్ ఆర్ సెండ్ అప్డేట్స్ వెన్ అవైలబుల్. దీన్నే అసింక్రోనస్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. అసింక్రోనస్ కమ్యూనికేషన్ అంటే ఒకదాంతో ఒకటి పని ఉండదు, అంటే వీళ్ళు అవుట్పుట్ ఇచ్చిన తర్వాత నేను ఇన్పుట్ తీసుకొని వర్క్ చేయాలి అనేది ఏం ఉండదు అనమాట వర్చువల్ కొలాబరేషన్ ఆర్ కమ్యూనికేషన్లో. ఎగ్జాంపుల్ ఏంటి, one person uploads a prototype on Google Drive, another one reviews it later. ఒకరు అప్లోడ్ చేసిన తర్వాత ఇంకొకరు రివ్యూ చేస్తారనమాట, అలాంటిది. నెక్స్ట్ ఏంటి, గ్లోబల్ టీమ్ యాక్సెస్. మెంబర్స్ క్యాన్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ జోన్స్, బ్యాక్గ్రౌండ్స్ అండ్ స్కిల్స్. ఎగ్జాంపుల్, ఆ ప్రోడక్ట్ డిజైనర్ ఇన్ జపాన్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్ UK వర్క్ అట్ ది సేమ్ ప్రాజెక్ట్. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉండొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండొచ్చు, డిఫరెంట్ స్కిల్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఒకటే దానిపైన వర్క్ చేస్తారు. ఇప్పుడు జపాన్ వాళ్ళు యూఎస్ఏకి రావాలన్నా కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, యూఎస్ఏ వాళ్ళు జపాన్కి రావాలన్నా కొంచెం డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. అలా దానికోసము వాళ్ళిద్దరు కంట్రీస్లోనే ఉండి వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా, దానికే వర్చువల్ కొలాబరేషన్ యూజ్ చేస్తామన్నమాట. షేర్డ్ డిజిటల్ వర్క్ స్పేసెస్ అంటే ఫైల్స్, ప్లాన్స్ అండ్ టాస్క్స్ ఆర్ స్టోర్డ్ ఆన్లైన్ ఫర్ ఎవ్రీ వన్ టు యాక్సెస్. టెల్రో బ్రాండ్ ఈజ్ యూజ్డ్ ట్రాక్ టాస్క్స్ అండ్ డెడ్ లైన్స్. అంటే ఏంటి, ఇప్పుడు మనము నార్మల్గా ఉన్నామనుకోండి, ఫైల్స్ మెయిల్ చేయడం కానీ, లేకపోతే వర్చువల్గా కాకుండా ప్రొజెక్టర్ రేస్ అందరికీ చూపించడం కానీ, మీటింగ్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తామన్నమాట. కానీ వర్చువల్లో అలా అన్నీ జరగవు కదా, కాబట్టి ఒక చోట పెడతారు, ఒక ఆన్లైన్ స్టోరేజ్లో పెడతారు, దాన్ని ఎవ్రీవన్ అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి, టెల్లో అనే బ్రాండ్ అనే బోర్డ్ వచ్చేసి ఏం చేశారు, డెడ్ లైన్స్కి ముందు టాస్క్స్ అంతా ట్రాక్ చేసి ఒక సిస్టమ్ని కనిపెట్టారనమాట. సో మన 4th క్వశ్చన్ అయితే ఇది, వర్చువల్ కొలాబరేషన్ ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడిగారు. ఇది కూడా చాలా ఈజీగా రాసేసేయచ్చు. అండ్ నెక్స్ట్, హౌ డస్ డిజైన్ థింకింగ్ ప్లే అ రోల్ ఇన్ డెవలపింగ్ అండ్ టెస్టింగ్ ప్రోటోటైప్స్ దట్ మీట్స్ కోఆపరేట్ నీడ్స్. అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ అనేది డెవలపింగ్, టెస్టింగ్ ప్రోటోటైప్స్ పైన కార్పొరేట్ నీడ్స్ని ఎలాగా
కంప్లీట్ చేస్తాయి అనేది మన క్వశ్చన్ అనమాట. డిజైన్ థింకింగ్ హెల్ప్స్ కంపెనీస్ క్రియేట్ యూస్ఫుల్ టెస్టెడ్ సొల్యూషన్ బై ఫోకసింగ్ ఆన్ రియల్ యూజర్ ప్రాబ్లమ్స్. డిజైన్ థింకింగ్ అనేది కంపెనీస్కి ఎలా హెల్ప్ చేస్తాయి అంటే వాళ్ళు యూస్ఫుల్ ప్రోడక్ట్స్, దాని తర్వాత రియల్ యూజర్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ప్రాబ్లమ్స్ లేకపోతే సొల్యూషన్స్ ఇస్తారనమాట. అట్లాగే డిజైన్ థింకింగ్ అనేది కంపెనీస్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎలా కాంట్రిబ్యూట్ ఎలా చేస్తుంది అంటే ఎంపతి. ఫస్ట్ ఎంపతి అంటే నార్మల్గా ఏంటి, కలెక్టింగ్ ఎవ్రీథింగ్, యూజర్ ఫీడ్బ్యాక్స్ కానివ్వండి, సర్వీస్ ద్వారా కానివ్వండి, ఇంటర్వ్యూస్ ద్వారా కానివ్వండి, అలా కలెక్ట్ చేసుకోవడం అనమాట. అండర్స్టాండ్ యూజర్స్ అండ్ బిజినెస్ నీడ్స్ బిఫోర్ బిల్డింగ్. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ లెర్న్స్ కస్టమర్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ పాలసీస్ అండ్ టర్మ్స్. ఫస్ట్ ఎంపతి చేయాలి, అంటే ఎంపతి ఫస్ట్. ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఒక యూస్ఫుల్ అండ్ టెస్టెడ్ సొల్యూషన్ యూజర్కి తగ్గట్టు క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి, ఎంఫసైజ్ చేసుకోవాలి. ఎంఫసైజ్ అంటే ఏంటి, యూజర్స్ ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకోవడము. అంటే ఏదన్నా బిజినెస్ పెట్టే ముందు ఎంఫసైజ్ ఫస్ట్. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టే ముందు వాళ్ళు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం తెలుసుకున్నారు, కస్టమర్స్ అనేవాళ్ళు బాగా కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. దేనికి, టర్మ్స్ అండ్ పాలసీస్ ఎలా ఉంటాయి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. సో దానికి తగ్గట్టు మనం పాలసీస్ అనేది మేక్ చేస్తామన్నమాట. అండ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది సెకండ్ వస్తుంది. బిల్డ్ అ క్విక్ మోడల్స్ టు టెస్ట్ ఫీచర్స్. ఎగ్జాంపుల్, క్రియేట్ అ సింపుల్ మొబైల్ యాప్ స్క్రీన్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్సూరెన్స్ ఇన్ సింపుల్ టర్మ్స్. అంటే ఏంటండి, ఇక్కడ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అయితే చేస్తామన్నమాట. ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, వెంటనే ఒక మోడల్ని బిల్డ్ చేసేసి ఆ మోడల్ని యూజర్స్కి చూపించేసి యూజర్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్తే తీసుకొని మళ్ళీ దానికి తగ్గట్టు దాన్ని చేంజ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని రీడిజైన్ చేసుకోవడం అనమాట. అది ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే. ఇప్పుడు ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ద్వారా ఇంతకుముందు మనము ఇన్సూరెన్స్ మనం దీంతో ఎగ్జాంపుల్ చూసాం కదా, ఎంపతి ఫస్ట్లో దాన్ని తీసుకుంటాం. మళ్ళీ ఏం చేశారు ఇక్కడ, వీళ్ళు ఏం చేశారంటే ఒక సింపుల్ యాప్ స్క్రీన్ చేశారనమాట. ఆ యాప్ స్క్రీన్స్లో ఇన్సూరెన్స్ టర్మ్స్, పాలసీస్ అవంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒక వీడియోతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్, యూజర్ ఫీడ్బ్యాక్. టెస్ట్ విత్ రియల్ యూజర్స్ అండ్ కలెక్ట్ ఫీడ్బ్యాక్ బిఫోర్ ఫైనలైజింగ్ ది ప్రోడక్ట్. ఒక యాప్ లాంచ్ చేసే ముందు రియల్ యూజర్స్ని కొంతమంది గ్యాదర్ చేసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాని తర్వాత ప్రోడక్ట్ అనేది ఫైనలైజ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, యూజర్స్ టెస్ట్ న్యూ స్క్రీన్, సజెస్ట్ సింప్లర్ లాంగ్వేజ్ ఆర్ బెటర్ కలర్స్. నెక్స్ట్ ఏంటి, అలైన్ విత్ బిజినెస్ గోల్స్. ఎన్ష్యూర్ దట్ సొల్యూషన్ మీట్స్ బోత్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ బిజినెస్ ఎఫిషియన్సీ. ఎగ్జాంపుల్, ఇంప్రూవ్డ్ యాప్ స్క్రీన్ రెడ్యూసెస్ కస్టమర్ సర్వీస్ కాల్స్, సేవింగ్ కాస్ట్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము అంటే మనం యూజర్ కోసం మాత్రమే తయారు చేస్తామా, లేదు. దాని అల్టిమేట్ గోల్ ఈజ్ బిజినెస్, అంటే డబ్బులు రావాలి, దానికోసమే మనం చేస్తామన్నమాట. ఇప్పుడు మొత్తం మనం చేసిన తర్వాత మనకు ప్రాఫిట్ రాకపోతే అది చాలా వేస్ట్ కదా. కాబట్టి మనం కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూడాలి, బిజినెస్ ఎఫిషియన్సీ, రెండు మీట్ అయ్యేలాంటి ఒక ప్రోడక్ట్ని మనం ఎప్పుడు తయారు చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా మంచి యాప్ స్క్రీన్ చేసాము అనుకోండి, కస్టమర్ సర్వీస్ అనేది తగ్గిపోతుంది. కస్టమర్ సర్వీస్ తగ్గిపోవడం వల్ల మనకేమవుతుంది, ఒక సపరేట్ బ్లాక్, కస్టమర్ సర్వీస్ కోసం ఒక సపరేట్ బ్లాక్ కట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సపరేట్గా ఎంప్లాయీస్కి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు, అంత తగ్గిపోతుంది స్టాఫ్ అంతా. సో మన బిజినెస్కి అలైన్ అయ్యేలాగే ఉంటుంది, కాబట్టి ఇది చేయొచ్చు. సో ఇదన్నమాట ఈ ఫిఫ్త్ క్వశ్చన్ అనేది. డిజైన్ థింకింగ్ వల్ల మనకి కార్పొరేట్ నీడ్స్ని ఎట్లాగా అలైన్ చేస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వెళ్దాము. వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్? కెన్ యూ ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్? ప్రోడక్ట్ డిజైన్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ డిజైన్ అంటే ఏంటి, ఈ మూడింటికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ప్రోడక్ట్ డిజైన్ అంటే అపియరెన్స్ ప్లస్ యూజబిలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్. డిజైనింగ్ స్మార్ట్ ఫోన్స్ స్క్రీన్ లేఅవుట్, అపియరెన్స్ ఉండాలి, యూజబిలిటీ ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటి, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లేఅవుట్ని డిజైన్ చేయడం. ఇండస్ట్రియల్ డిజైన్, షేప్, ఫామ్ అండ్ యూజర్ ఇంటరాక్షన్ ఇన్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. అంటే ఇండస్ట్రియల్ డిజైన్ అంటే ఇండస్ట్రీస్కి తగ్గట్టుగా, అంటే ఇండస్ట్రీస్ అంటే
లైక్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లైక్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఫ్యాక్టరీస్లో ఎట్లాంటివి తయారు చేస్తాము అని చాక్లెట్స్ తయారు చేయొచ్చు, ఫర్నిచర్ తయారు చేయొచ్చు, బెంచెస్ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్ కానివ్వండి, ఇలాంటి ఫ్యాక్టరీస్లో తయారు చేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఏం చూసుకోవాలి, షేప్ చూసుకోవాలి, ఫామ్ చూసుకోవాలి ఎలా ఉంటుంది, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అయితే ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందని చూసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి, డిజైనింగ్ a chair that's both stylish అండ్ ఎగ్రానమిక్. అంటే ఏంటి, ఒక చైర్ డిజైన్ చేశారు, అది స్టైలిష్గాను ఉండాలి, ఎగ్రానమిక్గాను ఉండాలన్నమాట. నెక్స్ట్, ఇంజనీరింగ్ డిజైన్ ఎలా ఉండాలి, టెక్నికల్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హౌ ప్రోడక్ట్ వర్క్స్, డిజైనింగ్ ది ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ వాషింగ్ మెషిన్. అదే టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో అన్ని ప్రోడక్ట్స్లో వర్క్ అయ్యే విధంగా ఉండాలన్నమాట. అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి డిజైనింగ్ అండ్ ఇంటర్నల్ సర్క్యూట్ ఆఫ్ వాషింగ్ మెషిన్ ఎలా డిజైన్ చేస్తారు అని చెప్పి. ఇప్పుడు ప్రోడక్ట్ డిజైన్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి, యాపిల్ డిజైనింగ్ ఐఫోన్ స్లిమ్ షేప్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్. యాపిల్ వాళ్ళు ప్రోడక్ట్ డిజైన్లో ఏం చేశారు, ప్రోడక్ట్ డిజైన్కి ఎగ్జాంపుల్ యాపిల్ వాళ్ళు ఒక ఐఫోన్ తయారు చేశారు, అది బాగా స్లిమ్గా ఉంది. ఎందుకు స్లిమ్గా ఉండదు కానీ చేతిలో పట్టుకోవడానికి గ్రిప్గా ఉండేలాగనమాట. ఇది లుక్స్ని ఫంక్షనాలిటీని రెండింటిని కంబైన్ చేస్తూ చేశారనమాట. ఇండస్ట్రియల్ డిజైన్కి ఆ కంపెనీ డిజైన్స్ అ బైక్ దట్ ఈస్ కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్. ఇండస్ట్రియల్ డిజైన్ అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఫిజికల్ ఫామ్లో ఉండాలి అని చెప్పి. ఫిజికల్ ఫామ్ అంటే లైక్ నాట్ స్మార్ట్ థింగ్స్, దాంతో ఏమి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ కానీ డిజిటల్ థింగ్స్ ఏమి యూజ్ చేయము, కానీ మనం యూజ్ చేయాల్సిన ఫర్నిచర్ లైక్ వుడెన్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటి రా మెటీరియల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. దాన్ని ఇండస్ట్రియల్ డిజైన్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, కంపెనీ వాళ్ళు ఒక బైక్ తయారు చేశారు, అది కంఫర్టబుల్గాను ఉంది, లైట్ వెయిట్గాను ఉంది, అంటే తోలడానికి బాగుంది అండ్ కూర్చోడానికి కూడా బాగుంది. అండ్ ఇంజనీరింగ్ డిజైన్, ఇంజనీర్స్ డిజైన్ మోటార్ సిస్టమ్ ఆఫ్ అన్ ఎలక్ట్రికల్ కార్. ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి కదా, వాటికి మోటార్స్ అనేది చేస్తారు. ఇఫ్ ఇంజనీరింగ్ డిజైన్ అంటే నాట్ ఓన్లీ ఇది, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు బిల్డింగ్స్ డిజైన్ చేస్తారు, మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు లైక్ మోటార్ సిస్టమ్స్ డిజైన్ చేస్తారు, కంప్యూటర్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు కొత్త టెక్నాలజీ ఏమైనా తీసుకొని రావచ్చు. అలాంటి వాటి అన్నిటిని కూడా ఇంజనీరింగ్ డిజైన్ అని అంటామన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ డిజైన్కి, ఇండస్ట్రియల్ డిజైన్కి, ఇంజనీరింగ్ డిజైన్కి డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఏమిటంటే, హౌ డస్ డిజైన్ థింకింగ్ ఇన్ఫ్లుయెన్స్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ హౌ డస్ ఇట్ ఇంపాక్ట్ కాంపిటేటివ్నెస్. అంటే డిజైన్ థింకింగ్ అనేది బిజినెస్ స్ట్రాటజీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. అండ్ ఇంపాక్ట్ ఆన్ కాంపిటేటివ్నెస్ అంటే కాంపిటీషన్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది. డిజైన్ థింకింగ్ హెల్ప్స్ షేప్ బిజినెస్ స్ట్రాటజీస్ బై ఫోకసింగ్ ఆన్ యూజర్స్, ఇన్నోవేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎలాగ బిజినెస్ స్ట్రాటజీస్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే అది యూజర్స్ పైన ఫోకస్ చేస్తుంది అనమాట, యూజర్స్ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ ఇన్నోవేషన్ అండ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకు ఉంటుందన్నమాట. హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ స్ట్రాటజీ, ఇది స్ట్రాటజీని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే యూజర్ సెంటర్డ్ ప్లానింగ్. యూజర్ సెంటర్డ్ ప్లానింగ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యూజర్స్ అంటే కస్టమర్స్కి ఏమేమి కావాలో వాటినే మనం అమ్మాలనుకుంటాం అనమాట. అంటే బిజినెస్ డిజైన్ స్ట్రాటజీస్ బేస్డ్ ఆన్ వాట్ రియలీ నీడ్, నాట్ జస్ట్ వాట్ దే వాంట్ టు సెల్. మనం అమ్మాలనుకునేది కాకుండా వాళ్ళకి కావాల్సినది మనం డిజైన్ చేస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ ఇన్నోవేషన్ ఫోకస్. ఇన్నోవేషన్ ఫోకస్ అంటే ఏంటి, డిజైన్ థింకింగ్ ఎంకరేజెస్ కాన్స్టెంట్ ఐడియా జనరేషన్ విచ్ హెల్ప్స్ ఇన్ లాంచింగ్ న్యూ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. అంటే ఏంటి, నైకీ యూజర్ డిజైన్ థింకింగ్ టు క్రియేట్ సెల్ఫ్ లేసింగ్ షూస్ ఫర్ అథ్లెట్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఇన్నోవేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం 90s జనరేషన్లో ఒక ఫోన్ ఇన్వెంట్ చేసామన్నమాట, అక్కడితోనే ఇన్నోవేషన్ ఆగిపోయిందా, దాని తర్వాత చాలా 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 వచ్చి ఇప్పుడు మనకి ఫోల్డబుల్ ఫోన్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇట్లాగా ఇన్నోవేషన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, నైకీ వాళ్ళు అథ్లెట్స్ కోసము సెల్ఫ్ లేసింగ్ షూస్ అయితే తీసుకొచ్చారనమాట. అంటే అథ్లెట్స్కి మధ్యలో థ్రెడ్ అనేది తగులుకొని పడిపోకుండా లేకపోతే తగులుకొని డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళు సెల్ఫ్ లేసింగ్ షూస్ అయితే తీసుకొచ్చారు. ఆటోమేటిక్గా దానికి అదే లేసింగ్ చేసేసుకుంటుంది అనమాట. అండ్ పైన దానికి ఎగ్జాంపుల్ నేను చదవలేదు, సో ఇప్పుడు చదువుతాను. Airbnb used design thinking to focus on traveler experience, making booking and simpler and faster. ఏం లేదు, ఒక కంపెనీ వచ్చేసి ట్రావెలర్ ఎక్స్పీరియన్స్ కోసము బుకింగ్ అనేది సేఫ్ చేసింది, సింపుల్ చేసింది అండ్ ఫాస్ట్ కూడా చేసేసింది. నెక్స్ట్
మార్కెట్ డిఫరెన్సియేషన్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 1990స్లో ఎలా ఉందో 2000స్లో కూడా అలానే ఉండదు, మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది. యూనిక్ అండ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ హెల్ప్ టు బ్రాండ్ స్టాండౌట్. ఎగ్జాంపుల్ టెస్లాస్ క్లీనింగ్ డాష్ బోర్డ్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ క్రియేటెడ్ అ న్యూ స్టాండర్డ్ ఎలక్ట్రిక్ కార్స్. అంటే టెస్లా కంపెనీ వాళ్ళు ఒక క్లీన్ డాష్ బోర్డ్ని, యూజర్ ఫ్రెండ్లీ కంట్రోల్స్ని క్రియేట్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ కార్స్ అనేవి అన్ని కంపెనీస్ కంటే టెస్లా కార్స్ అనేవి ఎక్కువ స్టాండ్ అవుట్ అవుతున్నాయి అన్ని కంపెనీస్తో పోలిస్తే. ఇంపాక్ట్ ఆన్ కాంపిటేటివ్నెస్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? కాంపిటేటివ్నెస్ అంటే ఏం లేదు, ఈ రెండు కంపెనీస్ మధ్యలో లైక్ అది రైవలరీ అయినా కానివ్వండి, లేకపోతే ఒక చిన్న లైక్ ఫ్రెండ్లీ ఫైట్ లాగా, ఎవరు ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తారు అలాగా. లైక్ జియోకి ఎయిర్టెల్కి ఇప్పుడు ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఉంది కదా, అలాగనమాట. హెల్ప్స్ కంపెనీ స్టే రిలవెంట్ అండ్ అలైన్ ఇన్ ఫాస్ట్ చేంజింగ్ మార్కెట్స్. ఎంకరేజెస్ క్రియేటివ్ సొల్యూషన్స్ త్రూ tough business problems. Improves customer loyalty by solving the real pain points. ఎలాగ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక్కటే మా స్ట్రీట్లో అంతా నేను ఒక్కటే ప్రొవిజన్స్ షాప్ పెట్టుకున్నాను అనుకోండి, నా దగ్గర క్వాలిటీ ఎంత బాగోకపోయినా దగ్గర ఉంది కాబట్టి నా షాప్కే వస్తారనమాట. ఇప్పుడు 2 షాప్స్ ఉన్నాయనుకోండి, ఒక షాప్లో క్వాలిటీ బాగుంది, ఇంకో షాప్లో క్వాలిటీ బాగాలేదు, అప్పుడు ఎక్కడికి వస్తారు? క్వాలిటీ బాగుండే షాప్కే వస్తారు. కాబట్టి వాళ్ళు క్వాలిటీ బాగుండేది పెట్టారు అని చెప్పి నా షాప్లో కూడా క్వాలిటీ బాగుండేది పెడతాను. అంటే ఏంటి, ఇక్కడ కస్టమర్కి కావాల్సింది 2 చోట్ల దొరుకుతుంది. అలాగా మన కాంపిటేటివ్ అంటే లాయల్టీని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఫాస్ట్గా అమ్మడానికి కూడా ట్రై చేస్తాం. ఇప్పుడు మనం ఒకటే ఉంటే ల్యాగ్ చేయొచ్చు, లేకపోతే కస్టమర్స్తో ర్యాష్గా మాట్లాడచ్చు. కానీ ఇద్దరు ఉన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తారనమాట. అందుకే ఎప్పుడు కూడా సింగిల్ డిపెండెంట్ ఉండకూడదు. కస్టమర్స్ కానివ్వండి, ఏదన్నా రైజింగ్ టెక్నాలజీ కానివ్వండి, మల్టిపుల్ చేతుల్లో ఉంటే ఇంకా బాగా గ్రో అవుతుంది అనమాట ఆ టెక్నాలజీ అనేది. సో ఇప్పుడు మనము ఏం చూసాం 7th క్వశ్చన్లో, ఈ డిజైన్ థింకింగ్ అనేది బిజినెస్ స్ట్రాటజీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేదాన్ని చూసాం. ఇప్పుడు నెక్స్ట్ 7th Bలో ఏముంది, వాట్ ఆర్ ది కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హై పర్ఫార్మింగ్ ఇన్నోవేషన్ టీమ్స్ ఇంక్లూడింగ్ నెసెసరీ రోల్స్, స్కిల్స్ అండ్ డైవర్సిటీ. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హై పర్ఫార్మింగ్ ఇన్నోవేషన్ టీమ్స్ ఉంటాయి కదా, వాటి కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమై ఉంటుంది అనేదాన్ని అడిగారనమాట. దీనికి మనకి ఇంకొకటి కూడా అడిగారు, ఇంక్లూడింగ్ నెసెసరీ రోల్స్, స్కిల్స్ అండ్ డైవర్సిటీ. నెసెసరీ రోల్స్ ఏమున్నాయి, స్కిల్స్ ఏమున్నాయి, డైవర్సిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అడిగారనమాట. A high performing innovation team includes mix of roles, skills and diverse background that drive creativity and effective problem solving. ఇలాంటి క్వశ్చన్నే మనము ఐ థింక్ 3rd చాప్టర్లో కూడా డిస్కస్ చేసుకున్నాం అనుకుంటాను, బట్ ఇట్స్ ఓకే, మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక హై పర్ఫార్మింగ్ ఇన్నోవేషన్ టీమ్ ఉంటే వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది అని ఇచ్చారనమాట. ఒక హై పర్ఫార్మింగ్ టీమ్ ఉంటే అందులో మిక్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి అండ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది, వాళ్ళకి స్కిల్స్ బాగుంటాయి, ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఉంటుంది. దీని కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, క్రాస్ ఫంక్షనల్ రోల్స్ అనేవి ఉంటాయన్నమాట. టీమ్స్ షుడ్ ఇంక్లూడ్ డిజైనర్స్, డెవలపర్స్, మార్కెటర్స్ అండ్ యూజర్ రీసెర్చర్స్. టీమ్స్లో డిజైనర్స్ ఉండాలి, డెవలపర్స్ ఉండాలి, మార్కెటర్స్ ఉండాలి, యూజర్ రీసెర్చర్స్ కూడా ఉంటారు. దీన్నే క్రాస్ ఫంక్షనల్ రోల్స్ అని అంటామన్నమాట. అంటే టీమ్ ఏలో డిజైనర్స్ ఉన్నారు, టీమ్ బిలో UI/UX వాళ్ళు ఉన్నారు, టీమ్ సిలో మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే 3 టీమ్స్ ఉన్నప్పుడు ఇంకొక టీం అనేది మనం ఫామ్ చేయాలన్నమాట. టీమ్ ఏ నుంచి ఒక పర్సన్ని, బి నుంచి ఒక పర్సన్ని, సి నుంచి ఒక పర్సన్ని తీసుకొని రావాలి. దాన్నే క్రాస్ ఫంక్షనల్ రోల్స్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఆ టీమ్ ఈజ్ డెవలపింగ్ అ న్యూ హెల్త్ యాప్ ఇంక్లూడింగ్ డాక్టర్ అండ్ డిజైనర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంటే ఒక హెల్త్ యాప్ తయారు చేసేటప్పుడు డాక్టర్ ఆ టీంలో ఉంటారు, డిజైనర్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. ఈ ముగ్గురు కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ యాప్ వస్తుందన్నమాట. క్రియేటివ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. Members should think outside the box and solve the problems with data. One member imagines a new feature and another tests its technically feasibility. అంటే ఏంటి ఇక్కడ క్రియేటివ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అంటే
క్రియేటివ్గా ఉండాలి. అండ్ అలాగే అనలిటికల్ అంటే పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అనే అనాలిసిస్ కూడా చేయాలన్నమాట. ఒక పర్సన్ ఏం చేస్తారు, అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసి ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేసి చూస్తారనమాట. అండ్ ఇంకొకరు ఏం చేస్తారు, అది ఫైనాన్షియల్గా ఫీజబుల్గా ఉంటుందా లేకపోతే టెక్నికల్గా ఫీజబుల్గా ఉంటుందా అనేదాన్ని చెక్ చేస్తారనమాట. దాని తర్వాత ఎంపతి అండ్ యూజర్స్ అండర్స్టాండింగ్. ఎంపతి ఎలా ఉంది అండ్ యూజర్స్ అండర్స్టాండింగ్ ఎలా ఉంది. టీమ్ మెంబర్స్ మస్ట్ కేర్ అబౌట్ యూజర్ నీడ్స్. టీమ్ మెంబర్స్ అనేవాళ్ళు యూజర్ నీడ్స్ని ఖచ్చితంగా కేర్ చేయాలి. ఎగ్జాంపుల్, a researcher interviews user to understand how delivery app can be మేడ్ మోర్ సీనియర్ ఫ్రెండ్లీ. అంటే డెలివరీ యాప్ అనేది పెద్దవాళ్ళకి అంటే ముసలి వాళ్ళకి 70+ లేకపోతే 60+ వాళ్ళకి ఎలాగ ఎక్కువ అంటే వాళ్ళకి ఎలా మంచిగా యూజ్ అయ్యేలా చేయాలి అంటే ఇప్పుడు సీనియర్స్కి అన్నీ తెలియవు కదా, లైక్ వాళ్ళకి బుకింగ్ తెలియదు లేకపోతే ఫోన్పే తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా డెలివరీ యాప్స్ని ఎలాగా బాగా ఒక ఫ్రెండ్ లాగా చేసేయాలి అని చెప్పి రీసెర్చ్ చేసేదే ఎంపతి అండ్ అండర్స్టాండింగ్ యూజర్ నీడ్స్ అనమాట. Next, diversity of thoughts. People from different cultures, genders and experiences brings new perspective. A diverse team designing a global payment app ensures it works well both in urban and rural areas. అంటే డైవర్సిటీ ఆఫ్ థాట్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనము టార్గెట్ ఆడియన్స్కి మేక్ చేసేటట్లయితే ఓకే, ఒక ప్రోడక్ట్ నార్మల్గా తయారు చేస్తున్నాం అనుకోండి, మనము అది చిన్నపిల్లలకి యూజ్ అవుతుందా లేకపోతే అడల్ట్స్కి యూజ్ అవుతుందా లేకపోతే డిజేబిలిటీ పర్సన్స్కి యూజ్ అవుతుందా, ఇంకా అలా అంతా డైవర్స్గా థింక్ చేయాలన్నమాట. మనం ఈ జెండర్ వాళ్ళకి యూజ్ అవుతుందా లేకపోతే ఆ కంట్రీలో వాళ్ళకి యూజ్ అవుతుందా, ఇలాగంతా ఇలాగ అన్నీ థింక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక పేమెంట్ యాప్ ఉంది, గ్లోబల్ పేమెంట్ యాప్ అనమాట. అది వాళ్ళు ఏమేమి ఎన్ష్యూర్ చేయాలి, దీంతో రూరల్ ఏరియాస్కి బాగుంటుందా ఈ పేమెంట్, అర్బన్ ఏరియాస్కి బాగుంటుందా, ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఇలాగంతా డైవర్సిటీ ఆఫ్ థాట్స్ థింక్ చేసుకొని వాళ్ళు చేయాలన్నమాట. ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ కొలాబరేషన్. టీమ్స్ షుడ్ బీ ఏబుల్ టు ఫ్రీలీ షేర్ అండ్ ఇంప్రూవ్ ఈచ్ అదర్స్ ఐడియాస్. రెగ్యులర్ ఐడియా షేరింగ్ సెషన్స్ వేర్ ఎవ్రీవన్స్ ఇన్పుట్స్ ఆర్ వాల్యూడ్. అంటే టీం వాళ్ళు ఫ్రీగా అన్నీ షేర్ చేసుకోగలగాలన్నమాట. ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మంచి ర్యాపో ఉండాలి. రెగ్యులర్గా ఈ ఐడియా షేరింగ్ సెషన్స్ అనేవి పెడితే మనకి బాగుంటుంది. అండ్ ప్రతి ఒక్కరూ ఇన్పుట్స్ ఇస్తారు, అవన్నీ వాల్యూ చేసుకోవాలి, దేని కొట్టి పారేయకూడదు అనమాట. ఇప్పుడు మనము మన 7th B క్వశ్చన్ అయితే తెలుసుకున్నాం. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, హై పర్ఫార్మింగ్ ఇన్నోవేషన్ ఉండే టీమ్స్లో మనకి ఎట్లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు 9th క్వశ్చన్లోకి వెళ్దాము. వాట్ స్ట్రాటజీస్ కెన్ ఆర్గనైజేషన్ ఎంప్లాయ్ టు ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇన్నోవేషన్? ఈ క్వశ్చన్ కూడా మనము నిన్న 3rd చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాము. వాట్ స్ట్రాటజీస్ కెన్ ఆర్గనైజేషన్స్ ఎంప్లాయ్ టు ఎంకరేజ్ క్రియేటివిటీ అండ్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇన్నోవేషన్? ఈ 9th క్వశ్చన్ కూడా మనము లాస్ట్ వీడియోలో 3rd చాప్టర్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయ్ యొక్క క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తూ దాన్ని అలాగే ఇన్నోవేషన్కి మార్చాలి అంటే మనం ఏమేమి స్ట్రాటజీస్ ప్లే చేయాలి అనేది క్వశ్చన్ మీనింగ్ అనమాట. Organization can use the following strategies to build creative environment and turn it into real innovations. ఈ స్ట్రాటజీస్ని పర్ఫామ్ చేయాలి అని చెప్పి ఇచ్చారనమాట. క్రియేట్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఐడియాస్. మనము ఐడియాస్కి ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. లెట్ ఎంప్లాయ్ షేర్ ఎనీ ఐడియా వితౌట్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్పాను అనుకోండి, అది గొప్పదో చెడ్డదో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దీన్ని కొంచెం మారిస్తే సరిపోతుంది అన్నట్టు చెప్పాలి. కానీ అసలు ఏం బాగాలేదు ఐడియానే, అసలు ఎలా వచ్చాయి కంపెనీకి, నీలో పొటెన్షియల్ ఏముంది, ఇలాగ క్రిటిసైజ్ చేయకుండా, అంటే ఒకరు ఏదైనా చెప్తే మనం దాన్ని వినాలి. అలాంటి ఎన్వైర్న్మెంట్ అనేది ఒక కంపెనీలో ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి, గూగుల్ అనే కంపెనీ 20% పాలసీ రూల్ అనేది ఫాలో చేస్తుంది అనమాట. దీనివల్ల ఏంటి, ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ పర్సనల్ క్రియేటివ్ ప్రోడక్ట్స్ పైన కూడా వర్క్ చేస్తారు. దీనివల్ల వచ్చిండేదే మనకి
జీమెయిల్ అండ్ గూగుల్ మ్యాప్స్. ఈ జీమెయిల్ అండ్ గూగుల్ మ్యాప్స్ అనేది గూగుల్ పర్సనల్ ప్రాజెక్ట్స్ కావు. ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్ ఐడియాస్తో ముందుకు తీసుకొచ్చిన ఒక 2 ప్రాజెక్ట్స్. ఈ 2 తీసుకోవడం వల్ల మనకి ఇప్పుడు రెవల్యూషన్ ఎంత చేంజ్ వచ్చిందో చూస్తున్నాం కదా, గూగుల్ మ్యాప్స్ వల్ల కానీ జీమెయిల్ వల్ల కానీ. అండ్ నెక్స్ట్ ఎంకరేజెస్ క్రాస్ టీమ్ కొలాబరేషన్. క్రాస్ టీమ్ కొలాబరేషన్ కూడా ఎంకరేజ్ చేయాలి. క్రియేటివిటీని ఇన్నోవేషన్కి రావాలి అంటే క్రాస్ టీమ్ కొలాబరేషన్ అంటే ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ పార్ట్. ప్రొవైడ్ టూల్స్ అండ్ రిసోర్సెస్. టీమ్స్ రిసోర్సెస్ అనేవి బాగుండాలి. అంటే టూల్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి ఇవ్వాలి. రిసోర్సెస్ అంటే లైక్ కరెక్ట్ టైం ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ రాకపోతే ట్రైన్ చేయడం కానీ అలా అంతా ఇవ్వాలన్నమాట. ఆ కంపెనీ యూజెస్ ఐడియా మేనేజ్మెంట్ టూల్స్ లైక్ మైక్రో ఆర్ ఐడియా స్కేల్ టు కలెక్ట్ అండ్ డెవలప్ ది ఐడియాస్. ఒక కంపెనీ అనేది ఐడియా మేనేజ్మెంట్ టూల్ యూజ్ చేస్తుంది అనమాట. ఎందుకు, డిఫరెంట్ పీపుల్ నుంచి ఐడియాస్ కలెక్ట్ చేసుకొని అందరికీ ఇవ్వడానికి. అండ్ ఇంకొకటి ఏంటి, 4th వన్, రివార్డ్ ఇన్నోవేషన్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు ఒక ఎంప్లాయ్ క్రియేటివ్ ఐడియా అయితే ఇచ్చారు. ఐడియా ఇచ్చినప్పుడు బాగుంది అని జస్ట్ చెప్పి వదిలేయకుండా వాళ్ళకి ఏదైనా రివార్డ్ ఇవ్వాలన్నమాట. రివార్డ్ ఎలాగా, మంత్లీ ఇన్నోవేషన్ స్టార్ అని చెప్పి లైక్ ఒక బిరుదులాగా కానీ, లేకపోతే వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్స్, బోనస్ ఇలాంటివి ఇచ్చి కూడా రివార్డ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యూజ్ డిజైన్ థింకింగ్ వర్క్షాప్స్. డిజైన్ థింకింగ్ వర్క్షాప్స్ అనేది ఎంత పెడితే అంత బెస్ట్ అండి. ఎందుకు అంటే డిజైన్ థింకింగ్ వల్లనే కదా క్రియేటివ్ థాట్స్ వస్తాయి. సో అన్ని సెషన్స్ కండక్ట్ చేయాలన్నమాట. ఈ 5 స్టేజెస్ ఉన్నాయి కదా, ఎంఫసైజ్, డిఫైన్, ప్రోటోటైప్, టెస్ట్, ఐడియేట్, 5 స్టేజెస్ ఉన్నాయి కదా. ఈ 5 స్టేజెస్కి అంత లైక్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీము ఒక కంపెనీ ఫుడ్ డెలివరీ యాప్ అనేది డిజైన్ చేయాలనుకుంటుంది. అది ఫాస్ట్గా ఆర్డర్ ట్రాకింగ్ అనేది ఫాస్ట్గా జరగాలి. వెంటనే సిస్టమ్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో దాంతో వెళ్ళిపోవాలి. అలాంటి ప్రోడక్ట్ ఏది డిజైన్ చేస్తారంటే కూడా మనకు డిజైన్ థింకింగ్ వర్క్షాప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, 10th క్వశ్చన్. సో ఫస్ట్ 9th క్వశ్చన్లో ఏం చూసామో తెలుసుకోవాలి కదా. 10th క్వశ్చన్లో ఏం చూసాము అంటే ఒక ఆర్గనైజేషన్లో క్రియేటివిటీని ఇన్నోవేషన్గా మార్చడానికి ఏమేమి స్ట్రాటజీస్ యూజ్ చేస్తాము అని ఇప్పుడు 9th క్వశ్చన్లో తెలుసుకున్నాము. సో వాట్ ఈజ్ ఇన్ 10th క్వశ్చన్? 10th క్వశ్చన్లో ఏముంది అంటే వాట్ రోల్ డస్ ప్రోటోటైపింగ్ ప్లే ఇన్ టెస్టింగ్ బిజినెస్ కేసెస్ అండ్ మోడల్స్ అండ్ హౌ డస్ ఇటరేటివ్ ప్రోటోటైపింగ్ బెనిఫిట్ బిజినెస్ మోడల్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ కూడా మనము ఐ గెస్ 3rd యూనిట్ ఆర్ 2nd యూనిట్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ప్రోటోటైపింగ్ లేకపోతే ఇటరేటివ్ ప్రోటోటైపింగ్ ఈ రెండో యూజ్ చేసుకొని బిజినెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పేది క్వశ్చన్ అనమాట. సో ఎలా డెవలప్ అవుతుంది నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. వ్యాలిడేట్స్ ఐడియాస్ క్విక్గా అయితే ఐడియాస్ని వ్యాలిడేట్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత టైంని, మనీని సేవ్ చేస్తుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట మనకి. అండ్ అంతే, కంటిన్యూస్ రెడ్యూసెస్ రిస్క్ కూడా రెడ్యూస్ చేస్తుంది. సో ఇదండి మన 10th క్వశ్చన్. సో అంతే, మన ఈ 5th చాప్టర్ ఫైనల్ చాప్టర్ కూడా అయిపోయింది. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ ద్వారా ఇంకా చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను, ఈరోజే అప్లోడ్ చేయబోతున్నాను, డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా నేను చదివి పాస్ అవ్వలేను అనుకునే వాళ్ళు ఉంటే ఆ డయాగ్రామ్స్ వీడియో ఒక్కటి చూడండి, అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతో. సో మీరు ఒక్క డయాగ్రామ్ నేర్చుకుంటే ఆ చాప్టర్కి ఆర్ఎల్స్ ఒక చాప్టర్కి 2-3 డయాగ్రామ్స్ నేర్చుకున్నట్లయితే ఏ క్వశ్చన్ వచ్చినా ఆ డయాగ్రామ్స్ వేసి దాని నుంచి మ్యాటర్ ఎక్స్టెండ్ చేసేలాగా నేను ఆ డయాగ్రామ్స్ అనేవి ఫార్మాట్ చేసి గీశాను. సో
మీరు ఖచ్చితంగా ఆ వీడియో కోసం కాసేపు వెయిట్ చేయండి, వస్తుంది. ఖచ్చితంగా చూడండి. సెమ్ ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆ క్వెషన్ ఆర్ ఆ వీడియో చూసుకొనే వెళ్ళండి. సో, అందరూ సెమ్ ఎగ్జామ్స్ బా రాయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హోప్ ఫర్ ది బెస్ట్. బాయ్ అండి.